హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినని జననాయకన్ తెలుగులో జననాయకుడు. భగవత్ కేసరి సినిమా బాలకృష్ణ గారు అనిల్ రావుపూడి గారి భగవత్ కేసరి సినిమాని రీమేక్ చేస్తున్నారు విజయ్ గారు అనగానే ముఖ్యంగా నాకు తెలిసి ఒక ఫీల్ ఎలా క్రియేట్ అయిందంటే భగవత్ కేసరికి మించి ఉండబోద్ది సినిమా అనుకున్నాం. కానీ నాకు తెలిసి విజయ్ గారి గత 10 సంవత్సరాల సినిమాలు లెక్క చూసుకుంటే ది మోస్ట్ వరస్ట్ సినిమా జననాయకన్. అదేంటి భయ్య అంత మాట అనేసామంటే నిజంగా భయ్య ఈ సినిమా ఎలక్షన్ల తర్వాత రిలీజ్ అయ్యి విజయ్ గారికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఆ టైంలో కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఏంటంటే అన్న భగవత్ కేసరి అనే సినిమాలో శ్రీలీల గారు బాలకృష్ణ గారు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రతి ఒక్కటి కూడా వేరే లెవెల్లో పండింది. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అంటే దానికి గల కారణం మెయిన్ ఆ కోర్ ఏదైతే ఉందో ఒక ఆడబిడ్డ కోసం ఆ సీన్స్ ఏవైతే ఉంటాయో అవే హైలైట్. కానీ జననాయకుని విషయానికి వస్తే ఎలివేషన్ మీద ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కదా. ఆ ఎలివేషన్లు చూస్తే రోత దొబ్బుతుంది అనమాట. అసలు మనకి ఫస్ట్ ఫైట్ చూసినప్పుడే ఒక క్లారిటీ వచ్చేస్తుంది సినిమా తేడా కొట్టేసిందిరా అని. కానీ భరిస్తూ వెళ్ళి ఫస్ట్ హాఫ్ ఏదో భరించాం అనుకుంటే సెకండ్ హాఫ్లో రాడ్లు దిగుతూ ఉంటాయి భయ్యా. నీకు లాస్ట్ 40 నిమిషాలు అయితే ఇంకొక వేరే రకం టార్చర్ అనమాట. చెప్తున్నా కదా ఒకటే మాట, ఈ సినిమాకి రివ్యూ అంటే ఒకటే ఒక మాట, జస్ట్ విజయ్ గారి గత 10 సంవత్సరాల్లో ఇలాంటి రాడ్ సినిమా అయితే రాలే. ఏంటి భయ్యా అసలు నిజంగా వినోద్ డైరెక్టరు అంటే ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్టులు డీల్ చేసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్లు పెట్టుకుంటే బాగున్నావు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎరక్కొట్టేసిలా తీసేద్దాం, ఏదో పెద్ద డాల్ ఇంకా వేరే లెవెల్లో ఏదో తీసేద్దాం అనుకున్నారు. కానీ మొత్తం సినిమాని చెడదొబ్బారు. బాలకృష్ణ గారి కొన్ని సీన్స్ ఉంటాయి భగవత్ కేసరిలో. ఆ సీన్స్ చూసినప్పుడు అంటే కొన్ని సీన్స్లో ఎలా ఉంటుందంటే మరీ ఓవర్ చేస్తున్నారేమో బాలకృష్ణ గారు అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ ఉంటాయి ఎలివేషన్ సీన్స్, అదేవిధంగా సెంటిమెంట్ సీన్స్, అందులో చితక్కొట్టేస్తారు యాక్టింగ్. నేనేమనుకున్నానంటే అలా ఉన్న సీన్లన్నీ తగ్గించుకుంటూ వెళ్తూ ఇంకా మంచి సీన్లు ఎవరు రాసుకుంటారు అనుకుంటే మనం భగవత్ కేసరి సినిమాలో ఏవైతే చిన్న బొక్కలు ఉంటాయో ఆ సీన్స్నే అంటే దానికి మించి ఈ ఏకంగా చిన్న బొక్కలు పెద్ద ఇంకా రాడ్లు 90 mm రాడ్లు దింపారనమాట. ఎలాంటి సినిమాని ఎలా తీశారు బాబు అసలు మీరు. అసలు సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ సీన్ అసలు బాలకృష్ణ గారికి క్లాప్స్ పడ్డాయి థియేటర్ మొత్తం. కానీ ఇందులో బాబోయ్ ఆ సీన్ చూస్తే ఏంట్రా విజయ్ అన్న ఏంటి ఏం యాక్ట్ చేస్తున్నారా చిరాకు దొప్పుతుంది. ఇక మెయిన్ ఇంకా సినిమాకి పెద్ద బొక్క ఏంటంటే భయ్య భగవత్ కేసరి సినిమాలో శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ అద్రిపోద్ది. నాకు తెలిసి టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారంటే శ్రీలీల గారు ఆ సినిమాలను. కానీ ఈ మమతని చూస్తే సినిమాలో ఎలాంటి ఇరిటేషన్ వస్తుందంటే మనకు ఆ డ్యూడ్ సినిమా గుర్తొస్తుంటుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా మమితని చూసినప్పుడల్లా ఇంకా మనకి ఆ డ్యూడ్ సినిమా ఇంకా ఆ ఫ్లేవర్లోనే కనిపిస్తూ ఉంటుంది తప్ప ఎక్కడా కూడా విజయ్ గారికి ఒక కూతురులాగా మనకు అసలు ఫీలే రాదు. అక్కడే సినిమా చక్కం దొబ్బింది. సో ఈ సినిమాకి 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ అని ఎవరైతే అన్నారో అది చాలా పెద్ద సొల్లు. ఎందుకంటే సినిమాలు చూస్తే ఈ సినిమాకి ఎందుకురా అంత ఖర్చు పెట్టారంటారు. ఇక విలన్ సన్నీ డియోల్ తీసుకున్నారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా బాబు డియోల్ తీసుకున్నారు కదా అని చెప్పి ఇంకా ఇష్టానుసారంగా ఆయన ఏదేదో సౌత్ ఆఫ్రికా అంటారు, పాకిస్తాన్ అంటారు, ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇంకా ప్రపంచం మొత్తంలో అతనికి మించిన విలన్ ఎవడూ లేడు అనే ఫీల్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ అది పెద్ద బొక్క. నెక్స్ట్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తుంటే ఇప్పుడు జననాయకుని కానీ నెక్స్ట్ మన ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తుంటే ఇప్పుడు అది కూడా దురంధర్ లాంటి సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మనకి ఎలాంటి ఎలివేషన్స్ ఓరం అంటే అసలు దెబ్బ కూడా పడకుండా హీరోలు ఫైట్లు చేశాడు ఇవన్నీ అసలు తట్టుకోలేకపోతున్నారు భయ్య. ఎందుకంటే సినిమా మేకింగ్ అనేది మారుతూ వెళ్తుంది, చాలా క్లియర్గా చాలా క్లారిటీగా వెళ్తున్నారు కొత్తగా అని. సో ఇలాంటి టైంలో ఇంకా మనం 20-30 సంవత్సరాల సినిమాలే ఇంకా అవే ఎలివేషన్లు అవి ఇవి ఎలివేషన్ పడాలి, సీన్తో పాటు పడాలి. కానీ ఓన్లీ ఎలివేషనే రాసుకుంటే మాత్రం జననాయకుడి సినిమాలో ఉంటుంది. సో సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జెన్యూన్గా కామెంట్లో మీరు రివ్యూ చెప్పండి.